Hi, readers and listeners. Let's dive into Adhira Nandan Part 7. అధీరా కమ్ నీ సెమినార్ ఇవ్వు అంది మేడం శాలిని. ఎస్ మ్యామ్ అని స్టేజ్ పైకి చేరుకొని ప్రాజెక్టర్లో తన టాపిక్ పెట్టగానే మే కమిన్ మ్యామ్ అన్న వైపు చూశారు అందరూ. ఆది కూడా అటుగా చూసి షాక్లో ఉన్నాడు. కమిన్ మా, షీఈ్ న్యూ స్టూడెంట్ వేదవల్లి. కమ్ వేద, సెమినార్ జాయిన్ అవ్వు అంది శాలిని. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. వేద ధీరజ్ని చూసి తన పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ధీరజ్ దూరంగా జరిగి కూర్చున్నాడు. కంటిన్యూ అంది శాలిని. దాంతో ఆది ఏం పట్టనట్టుగా సెమినార్ స్టార్ట్ చేశాడు. సెమినార్ చెప్తుండగానే వేద ఆదిని చూసి కన్ను గీటగా ఆది మోము మరింత పదునుగా మారి తన సెమినార్ కంప్లీట్ చేశాడు. అప్పటికే ఆ అవర్ అయిపోవడంతో మిగిలిన వారిని రేపు చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంది శాలిని. ఆది వచ్చి తన బ్యాగ్ తీసుకోగానే, నిన్న గ్రేట్ క్రికెటర్, ఈరోజు ఓ మామూలు స్టూడెంట్. విన్నాను నీ గురించి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అంటగా, డబ్బులు ఇచ్చి కొన్నావా అంది వేద. ధీరజ్ ఆది తనని చూడకుండా బయటికి వెళ్ళిపోయారు. బయటికి రావడమే బైక్లో అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఏంట్రా వేదాకి పిచ్చిగాని పట్టిందా, మన కాలేజ్లో చేరింది ఏంటి అన్నాడు ధీరజ్. తనకి పిచ్చి అని మనకు ముందే తెలుసుగా, ఇప్పుడు కొత్తగా తెలుసుకునేందుకు ఏముందిరా, అయినా డబ్బులు ఇచ్చి కొన్నావా అని ఎందుకు అడిగిందంటావు? అనరా మరి, అనాథని చెప్తూ కోట్లు వాచ్ పెట్టుకొని తిరిగితే అన్నాడు ధీరు. అమ్మని చూసిందంటావా, మన కాలేజీలోనే ఎవరూ కనిపెట్టలేదు కదరా అన్నాడు ఆది. మరే, మన మీద కక్ష కట్టిన వాళ్ళు అవేగా చూసేది అన్నాడు ధీరు. బ్యాక్గ్రౌండ్ చెక్స్ కూడా చేయిస్తుంది అన్నాడు ధీరు. ఒక్కసారిగా బండాపి ఏంటి అన్నాడు ఆది ధీరుని చూస్తూ. మ్యాచ్ ముందు ఎందుకు నీకు కొత్త టెన్షన్ అని చెప్పలేదు అంటూ జరిగింది చెప్పుకొచ్చాడు ధీరు. ఎంత పొగర్రా తనకు అసలు అన్నాడు ఆది. అదేగా నేను అదే చెప్పాను, లైన్ క్రాస్ చేస్తున్నావు అని. మ్యాచ్ అప్పుడు కూడా ఆ వెనుక కూలబడి తెగ డిసప్పాయింట్ అయింది, నీ వల్ల మ్యాచ్ గెలిచిందని తట్టుకోలేక. అవుతుంది, అసలు ఈ జిడ్డు ఇలా తగులుకుందే, యాసిడ్తో తోమినా పోయేలా లేదు అన్నాడు ఆది. ఏంటోలే, మనకెందుకు, ఇంకో 6 నెలలు సర్టిఫికేట్ తీసుకొని చెల్లో అంటాం. అయిపోయిందిరా చదువు నాయన, మల్టీ టాస్కింగ్లు చేయలేక చస్తున్నాను, 6 నెలల్లో విముక్తి, నువ్వు పద అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. మల్టీ టాస్కింగ్ కాక ఇంకేంట్లే, నీ స్పైలు, నీ ఓవర్ యాక్షన్లు, నా గురించి తను కనుక్కుంటే నీకెలా తెలిసిందిరా, నువ్వు నోరు మూసుకొని వెళ్తావా అన్నాడు ధీరు. ఆది కళ్ళు తిప్పి నేరుగా రెస్టారెంట్కి పోనించాడు. కొంచెంగా జనాలు గుర్తుపడటంతో ఆదిని లోపలికి లాక్కెళ్ళాడు ధీరు. ప్రైవేట్ క్యాబిన్ అడిగి ఇద్దరు కూర్చున్నారు. ఓయమ్మ, వీలేంట్రా స్వామి అన్నాడు ఆది. పెద్ద సెలబ్రిటీవిగా నువ్వు ఇప్పుడు అన్నాడు ధీరు. ఓవర్ యాక్షన్ వద్దు రోయ్, ఏడుసావులే, ఆర్డర్ ఇవ్వు, వాష్రూమ్ వెళ్ళొస్తా అన్నాడు ధీరు. సార్ ఆర్డర్. అది లూజ్ ప్రాన్స్, మెజెస్టిక్ చికెన్, అవన్నీ తినచ్చా క్రికెటర్ గారు మీరు అనడంతో అటుగా చూశాడు ఆది. అక్కడ వేద ఉండటంతో ఆది ఓపిక నశించగా, దిస్ ఈజ్ టూ మచ్ వేద అన్నాడు కోపంగా. మరి ఇది అంది కాలర్ పట్టుకొని లాగి చెక్కిలపై ముద్దాడుతూ. ఐ లవ్ యూ నందు అంది అక్కడి నుండి వెళ్తూ. అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన ధీరజ్ చూసి నోరెళ్ళ పెడతాడు. ఆది పరుగులాంటి నడకతో వెళ్తున్న వేదాన్ని ఆపి చెంప పగలగొట్టాడు. నువ్వు ఇంతకంటే నా దృష్టిలో దిగజారలేవు. యూ బిచ్, హౌ డేర్ యూ టు టచ్ మీ? నీకెవడిచ్చాడు ఆ హక్కు? ఏం చేయాలని అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. రే ఊరుకో అని ఆపాడు ధీరు. యూ జస్ట్ షటప్ ధీరు. మీ నాన్నగారికి తెలుసా నువ్వు వేసే వేషాలు? ఐ విల్ సీ యువర్ ఎండ్, ఇదే నీకు లిమిట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది. ధీరు వెనకే వెళ్ళాడు. ఇప్పుడే వాళ్ళ నాన్నకు కాల్ చేస్తానన్నాడు ఆది. రే ఊరుకో పద, ఎందుకు విషయాన్ని పెద్దది చేస్తావు అన్నాడు ధీరు. నీకు పెద్దది చేసినట్టుందా? తను ఏం చేసిందో తెలుస్తుందా నీకు? నేను చూశాను, పద ముందు ఇక్కడి నుండి, అందరూ చూస్తున్నారు అన్నాడు ధీరు. ఆది కోపంగా బండి స్టార్ట్ చేసి ఇంటికి పోనించాడు. బండి కేసు విసిరు కొట్టి సోఫాలో కూలబడి, అసలు ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా, తను ఒక అమ్మాయే కదా, ఎలారా ఇంతలా దిగజారగలరు అసలు? ఆ పదాలు ఊరికే ఇలా ప్రతీకారాలు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు వాడేస్తారా? డాడీకి చెప్పమంటావా? వద్దురా, అంకుల్ మళ్ళీ టెన్షన్ పడతారు. సండే షెడ్యూల్ చూడు, బయటికి వెళ్దామన్నాడు ఆది. ఏం లేదురా, రేపు నా సెమినార్ ఉంది, తర్వాత ఫ్రీనే. సరే, అమ్మకు కాల్ చేసి చెప్పు. అలాగే, కాసేపు రెస్ట్ తీసుకో, ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నాడు ధీరు. ఆది సోఫాలో అలాగే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. తర్వాతి రోజు కాలేజ్కి రాలేదు వేద. ప్రశాంతంగా ఉంది ఆది ధీరుకి. ధీరు సెమినార్ అవ్వగానే ఇద్దరు బ్యాగ్ సర్దుకుని స్టార్ట్ అయిపోయారు. ఎయిర్పోర్ట్కి చేరుకునే అప్పటికి తన ఎదురుగా ఉన్న వారిని చూడటమే నేరుగా వెళ్ళి హత్తుకున్నాడు ఆది. నా బంగారం, ఎన్ని రోజులైంది చూసి కన్నయ్య, నా బంగారం అంది ఆవిడ నుదురను ముద్దాడుతూ. వీడే అమ్మ, అసలు చావ కొడుతున్నాడు, పని అని, చిక్కిపోయా చూడు అన్నాడు ఆది.
ధీరు కళ్ళు తిప్పగా, ఎందుకురా నా బిడ్డను సాధిస్తున్నావు అంది ధీరజ్ అమ్మగారు కౌసల్య. డాడీ అని దగ్గరికి వెళ్తుంటే ధీరజ్ని పక్కకు తోసి ఆదిని హత్తుకున్నాడు ధీరజ్ నాన్నగారు రాజీవ్. నన్నెవడైనా పట్టించుకోండి అని నిట్టూర్చాడు ధీరు. ఇలా రా అన్నయ్య, వాళ్ళంతేగాని అంటూ హత్తుకుంది ధీరజ్ చెల్లి ఆరాధ్య. చూసావా అమ్మ వాళ్ళు ఓవర్ యాక్షన్ అన్నాడు ఆది. చూస్తున్నా అంది కౌసల్య. చూసింది చాలు, పదండి, ఫ్లైట్ కూడా చెక్కేస్తుంది అంది ఆరాధ్య. అమ్మ బూతులు చూసావా అవ్వ అన్నాడు ఆది ఆరాధ్యను చూస్తూ. ఏంటి ఆ మాటలు అని చెవి మెలిపెట్టింది కౌసల్య. అబ్బా అమ్మా అవేం బూతులు కాదు అంది ఆరాధ్య ఆదిని చూసి పళ్ళు కొరికి. ఆది నవ్వుకొని ఫ్లైట్ ఎక్కేశారు 5. ఏంట్రా అంత పొగరు నీకు అంద ఆరాధ్య కాలు తొక్కి. అబ్బా నొప్పే రాక్షసి, రే నీకప్పుడే చెప్పానా చెత్తబుట్టలు వదిలేరా, మనకు వద్దు అంటే విన్నావా నువ్వు, ఊరికే తెచ్చుకున్నావు, ఇప్పుడు మన నెత్తి మీద ఎక్కి ఆడుతుంది ఈ రాక్షసి. రే ఒక్క నిమిషమైనా గొడవ పడకుండా ఉండండి, నాకు తలనొప్పి తెప్పించొద్దు ఇప్పటి నుండే అన్నాడు ధీరు. వేస్ట్ ఫెలో అంది ఆరాధ్య తన సీట్లో కూర్చొని. పోవే రాకాసి అన్నాడు ఆది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి సార్ అంది ఎయిర్ హోస్టెస్. మా అమ్మ తెచ్చింది నా కోసం అన్నాడు ఆది. ఓకే సార్ అని ఆవిడ వెళ్ళిపోగా, నాకు అంటూ పెద్ద లిస్ట్ చెప్పింది ఆరాధ్య. ఇంతన్నావు అంత అవసరం ఏంటే నీకు అన్నాడు ఆది. నీకెందుకురా, మూసుకొని కూర్చో అంది ఆరాధ్య. ఆరాధ్య ఏంటి ఆ మాటలు నువ్వు అంది కౌసల్య. మా వాడనేవి నీకు వినపట్టం లేదా అంది ఆరాధ్య. వాడేంటి వాడు, నేను ఎకానమీలో వెళ్ళి కూర్చుంటాను అంది ఆరాధ్య. అబ్బా ప్రశాంతం, మాట్లాడిన ఎయిర్ హోస్టెస్తో అన్నాడు ఆది. లేవేనులే, ఇద్దరు పక్కన కూర్చొని జుట్లు పీక్కోండి, అందరూ మిమ్మల్నే చూస్తున్నారన్న కామన్ సెన్స్ లేదా మీకు, నోరేసుకొని ఇద్దరు నువ్వు నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ధీరు. చిచి ఆ వెదవ పక్కన నేను కూర్చోను అంది ఆరాధ్య. నేను కూర్చుంటా వెదవల పక్కన అని ఆరాధ్య పక్కన కూర్చున్నాడు ఆది. లేరా నువ్వు ముందు అంది ఆరాధ్య కొడుతూ. పోవే నిన్ను అని చేతిపై కొరికింది ఆరాధ్య. అబ్బా ఇందాకటి నుంచి అక్కడ దురద పడుతుంది, ఇంకా కొరుకు అన్నాడు ఆది. యాచ్చి పోరా పంది అంది ఆరాధ్య. నువ్వు బురదలో పొల్లాడే పిల్ల పిగ్గివే అన్నాడు ఆది. నువ్వు నల్ల బురదలో దొల్లే రైనోసర్విరా అంది ఆరాధ్య. ముందు పూర్తి స్పెల్లింగ్ చెప్పవే అన్నాడు ఆది. నీలా పాస్ బ్యాచ్ కాదురా, కాలేజ్ టాపర్ ఇక్కడ అంది ఆరాధ్య. ఎవరు నువ్వా ముగ్గులు వేయడంలోనా అన్నాడు ఆది. జస్ట్ షటప్ అన్నాడు ధీరజ్ కోపంగా. నీ వల్లేరా అంతా అని సైగ చేసింది ఆరాధ్య. నీ వల్లే వాడికి తలనొప్పి, ఇదంతా నీ వల్లే అని గొనిగాడు ఆది. కౌసల్య రాజీవ్ చెవుల్లో దూది పెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో నీ పర్ఫార్మెన్స్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ భలే నవ్వుకున్నాంలే, సెకండ్ మ్యాచ్ చూసి మరి నోరు మూసుకోలేదా అన్నాడు ఆది. అసలు చూస్తేగా, నేను నీ ఫేస్ చూడలేక టీవీ కట్టేశా అంది ఆరాధ్య. అదేంటి అమ్మ మరి ఫోన్లో టీవీ ముందే పడుంది 4 రోజుల నుంచి అని చెప్పింది. చిచి అంతా అబద్ధమే నీకోసం, సరేలే కానీ ఈ టీషర్ట్ మీద సైన్ చేసి ఇవ్వు అంది. ఆహా ఎంత ప్రేమ అన్నాడు ఆది. ఛీ థూ యాక్, నాకు కాదు మా ఫ్రెండ్ అడిగింది, 10,000 బెట్, మీ ఫ్రెండ్కి నేనెందుకు చేయాలి, పోవే రాకాసి అన్నాడు ఆది. రే కొవ్వా నీకు, మూసుకొని చెయ్యను పోవే. సరే నాకే చెయ్యి. ఛీ థూ యాక్ అన్నావుగా, చెయ్యను పోరా పీకేవు, సూర్య గారి దగ్గర చేసుకుంటా, పెద్ద క్రికెటర్ అని ఫీలింగ్ కదా నీకు, పీకేవులే అని జుట్టు పట్టుకొని లాగాడు ఆది. రే పంది పిర్రలోడా నా జుట్టు ముట్టుకోకు అని అరిచింది ఆరాధ్య. ఇంకా ఉంది, తర్వాత భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.